రాష్ట్ర రాజకీయాలు హామీల అమలు అంశం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. తాజాగా రాజన్న సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షుడు రెడ్డిబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. 2.5 సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 ప్రధాన హామీలు అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గత 2.5 సంవత్సరాల క్రితం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలనిచ్చి నెరవేర్చలేని హామీలనిచ్చి మరి ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుండి ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటినీ నిర్వర్తించలేకపోయినాయి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే 6 హామీలు ఉన్నాయో అదే రకంగా 420 హామీలు ఉన్నాయో వాటన్నింటినీ ఈరోజు హామీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే పెద్ద పెద్ద సమావేశాలలో హామీలుగా ఇచ్చిండ్రో ఏదైతే విద్యార్థులకు విద్యార్థి భృతినిస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతి 2.5 సంవత్సరాలైనా కానీ ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. అదే రకంగా ఈ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు, దాని మీద పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఈ రకంగా ఎన్ని అయితే హామీలు ఇచ్చిర్రో ఈరోజు జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ అరిగోసపడుతున్నారు. రైతు భరోసాను ఆయనకు అవసరం ఉన్న దానిగా మార్చుకున్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు అవసరం ఉంటుందో అప్పుడే రైతు భరోసా గురించి మాట్లాడుతుంటారు తప్ప మరి రైతులకు పెట్టుబడి కోసం అందించాల్సిన రైతు భరోసాను ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కనుక ఏదైతే మహిళలకు కళ్యాణ లక్ష్మి అని చెప్పిండ్రు, మహిళలకు తులం బంగారం అని చెప్పారు, మరి వీటన్నింటినీ ఎప్పుడు ఆచరణలకు వస్తారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇవాళ మేము ప్రతి ఒక్క ఏదైతే ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తామని చెప్పిర్రో వాటన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమంగా ఉద్యమాన్ని ఉధృతంగా చేసే కార్యక్రమంగా తీసుకొని ఏదైతే దొంగ హామీల ద్వారా గద్దెనెక్కిర్రో మీరు ఆ హామీలన్నింటినీ నెరవేర్చేదాకా మేము మీ ఎంబడే పడతాం. ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈరోజు పత్రికాపరంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.